నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ఒకేసారి స్టాక్ మార్కెట్ ఎందుకు అంత ఫాల్ డౌన్ అయింది? అసలు ఏం జరిగింది? అనే విషయాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఫైనాన్షియల్ అడ్వైజర్ గిరిబాబు గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఏంటి సార్ ఒకేసారి మార్కెట్ అనేది అంత ఫాల్ డౌన్ అయిపోయింది స్టాక్ మార్కెట్. అసలు ఏం జరిగింది సార్? ఈరోజు ఒక 1500 పాయింట్స్ సెన్సెక్స్ డౌన్ అయింది. హ్మ్. ఒక 500 పాయింట్స్ నిఫ్టీ డౌన్ అయింది. 23,150 దగ్గర క్లోజ్ అయింది ఈరోజు. సో యాక్చువల్‌గా మార్కెట్స్ అనేవి 23,800 దగ్గర ఒక మంచి సపోర్ట్ లెవెల్ ఉండింది ఓకే. లాస్ట్ 1 వీక్ వరకు కూడా. కానీ నెమ్మదిగా నిన్న అంతకుముందు రోజు 23,800 బ్రేక్ అయ్యి 23,600, 23,500 దాకా వచ్చింది. బట్ సడన్‌గా ఈరోజు అన్ని స్టాప్ లాస్‌లు ట్రిగ్గర్ అవ్వడం వల్ల ఆల్మోస్ట్ ఫ్రీ ఫాల్ లాగా అయిపోయి 23,150 దగ్గరికి వచ్చేసింది. సో ఈ 23,150 కనుక బ్రేక్ అవుతే హ్మ్. ఈవెన్ వీ కెన్ సీ 22,800 ఆల్సో. అంటే రేపు ఆదివారం, శనివారం ఏదైనా ఒక పాజిటివ్ న్యూస్ వచ్చి సోమవారం నాడు గ్యాప్ అప్ ఓపెన్ అయితే తప్ప సో మార్కెట్లో ఇంకా కరెక్షన్ చూసే అవకాశాలు చాలా ఉన్నాయి. హ్మ్. అండ్ ఎప్పుడైనా సరే మార్కెట్స్ ఇంకా ఫాల్ అవుతున్నప్పుడు ఒక దగ్గరికి వచ్చిన తర్వాత ఒక సింగిల్ డే ఆర్ 2 డేస్ ఒక హ్యూజ్ ఫాల్ ఉంటుంది టెక్నికల్గా. అవును. ఎందుకైతుందంటే ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఎవరైతే స్టాప్ లాస్లు పెట్టుకొని ట్రేడ్ చేస్తూ ఉంటారో వాళ్ళ స్టాప్ లాస్ అన్నీ ఒకేసారి ట్రిగ్గర్ అయిపోతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం స్టాప్ లాస్ 23,500 చెప్పొచ్చు నిఫ్టీకి. ఆ 23,500 నిఫ్టీ ఎప్పుడైతే స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయిపోయిందో ఇక అక్కడ నుంచి ఫ్రీ ఫాల్ ఉంటుంది. అదే జరిగింది ఇవాళ. అది 23,150 వరకు వచ్చి ఆగిపోయింది. హ్మ్. ఒకవేళ కనుక ఈ అనిశ్చితి కొనసాగి మనకు మండే కూడా డైరెక్షన్ రాకపోతే సో మళ్ళీ ఇంకొంచెం కరెక్షన్ అవ్వడానికి అవకాశం ఉంటే అప్పుడు 22,800 కూడా నిఫ్టీ రావచ్చు. హ్మ్. 22,800 నిఫ్టీ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్. ఇక్కడ కనుక సపోర్ట్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా వెరీ ఫాస్ట్ యూటర్న్ తీసుకుంటుంది. ఓకే. మీరు కోవిడ్ టైంలో కూడా కనుక చూస్తే కరెక్ట్గా 23 మార్చ్ 2020లో 12% పడింది మార్కెట్. హ్మ్. ఇక దట్ ఈస్ ద లాస్ట్ డే ఆఫ్ ద ఫాల్. అంతకుముందు నెల రోజుల నుంచి కోవిడ్ న్యూస్ చూసి ఇట్లా అవును. చైనాలో వచ్చింది అని అందరం రోజువారీ చర్చించుకుంటూ ఉంటే మార్కెట్స్ కంటిన్యూస్గా ఒక టైంలో అప్పర్ సర్క్యూట్ లోవర్ సర్క్యూట్ పడడం, మళ్ళీ రిలీజ్ అవ్వడము, మళ్ళీ లోవర్ సర్క్యూట్ పడడము, రిలీజ్ అవ్వడం అలా జరుగుతూ వస్తున్నాయి. హ్మ్. అదంతా కూడా జరిగి 23 మార్చ్ 2020 నాడు 12% నిఫ్టీ సెన్సెక్స్ ఫాల్ అయ్యి ఆ రోజుతో ఆగిపోయింది. ఓకే. ఆ నెక్స్ట్ డే నుంచి నెమ్మది రికవరీ అయింది. సో మనం కూడా ఇవాళ ఇంత ఫాల్ చూసాము అంటే డెఫినెట్లీ ఈ ఫాల్ మ్యాక్సిమం ఇక్కడితో అయిపోయినట్టే. ఏదైనా ఛాన్స్ ఉంటే 22,800 నిఫ్టీకి ఛాన్సెస్ ఉంటుంది. అది మండే, ట్యూస్డే హ్మ్. అంతే. ఇక అక్కడికి వచ్చిందంటే మాత్రం మనం అందరూ బై చేసుకోవచ్చు. వెరీ గుడ్ లెవెల్స్ ఇక్కడ నుంచి. దీని తర్వాత సబ్సీక్వెంట్ 3 ఇయర్స్లో మీరు నిఫ్టీ మళ్ళీ 36,000, 37,000 కూడా చూస్తాం మనం బై హ్మ్. 29 వరకల్లా. కనుక ఇలాంటి ఆపర్చునిటీ మిస్ కావద్దు. ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ పర్చేస్ బయింగ్ కోసం. సార్ ఇప్పుడు స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసే వాళ్ళకైనా గానీ, సేల్స్ చేసే వారికైనా గానీ ఏం చెప్తారు సార్? అంటే వారు ఎలాంటి ఎలా ఉంటే బావుంటుందంటారు? అంటే స్టాక్ మార్కెట్‌లో 2 ఉంటాయి. హ్మ్. ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్. ఎప్పుడు కూడా నేను ట్రేడింగ్‌ని డిస్కరేజ్ చేస్తూ ఉంటాం. ఓకే. ఎందుకంటే ట్రేడింగ్ అనేది ఒక స్పెక్యులేషన్ లాంటిది. అవును. స్పెక్యులేషన్ అంటే కాదు, స్పెక్యులేషన్ ట్రేడింగ్ అనేది. సో ట్రేడింగ్ తోటి స్పెక్యులేట్ చేసి ఇప్పటి వరకు డబ్బు సంపాదించాలని చూడలే మనం అసలు. హ్మ్. ఈ ట్రేడింగ్‌లో ఏమవుతుందంటే ఒక లాంటి జోన్‌లో ఇరుక్కుపోతారు. కొంచెం అవును. పెరగగానే ప్రాఫిట్ బుక్ చేయడం, కొంచెం తగ్గగానే స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవ్వడం, హ్మ్. మళ్ళీ బై చేయడం, మళ్ళీ ఇట్లా చేస్తూ ఉంటారు. అలా ఎన్ని సంవత్సరాలు చేసినా మీరు మోర్ ద ట్రేడ్ యూ డు, హయ్యర్ ద లాసెస్ యూ మేక్. హ్మ్. కనుక ఎట్టి పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ అనేది కరెక్ట్ కాదు. స్పెక్యులేట్ చేయొద్దు. ఓకే. అదే స్టాక్ మార్కెట్‌లో మీరు ఇన్వెస్ట్ చేయండి. హ్మ్. మీరు ఊహించినంత వెల్త్ క్రియేట్ చేయొచ్చు. అందుకని ఇన్వెస్ట్‌మెంట్ గురించి మాట్లాడిన ప్రతిసారి నేను మ్యూచువల్ ఫండ్ గురించి చెప్తూ ఉంటాను. ఓకే. మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఇన్వెస్ట్‌మెంట్‌కి ఒక ఫెంటాస్టిక్ ఆపర్చునిటీ. మనకు ఒక డివైన్ ప్రొడక్ట్ అని చెప్తాను మ్యూచువల్ ఫండ్స్. ఎందుకంటే ఇదే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేసే వాళ్ళని పనిష్ చేస్తది. హ్మ్. అంటే ఓపిక లేరు అని అర్థం. హ్మ్. అదే ఓపిక ఉండి ఇన్వెస్ట్ చేసుకొని ట్రావెల్ చేస్తే వెల్త్ క్రియేట్ చేస్తది. హ్మ్. సో కనుక అలాంటి వాళ్ళ కోసం ఇట్లాంటి ఫాల్ ఒక బయింగ్ ఆపర్చునిటీ, ఒక గుడ్ ఆపర్చునిటీ. ఎందుకంటే హిస్టారికల్‌గా ఎప్పుడైనా వార్ వచ్చిన సందర్భాలలో హ్మ్. ఈవెన్ మీరు 30 ఇయర్స్ తీసుకున్నా ఇలా అనిశ్చితిగా ఉండి బాగా కరెక్ట్ అయిన ప్రతిసారి కూడా దాని సబ్సీక్వెంట్ నెక్స్ట్ 2-3 ఇయర్స్‌లో చాలా పెరిగిన సందర్భాలు ఉన్నాయి. ఓకే. అంటే వార్ అప్పుడు 15% పడ్డ మార్కెట్ వార్ ముగిసిన 12 మంత్స్, 24 మంత్స్‌లో 30-40% పెరిగిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. హ్మ్. కనుక మనం కూడా ఇప్పుడు ఇలాంటి లో లెవెల్‌లో కొనుక్కుంటే మీకు మళ్ళీ నిఫ్టీ బై 2029 వరకల్లా 29,000, 30,000 వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అప్పుడు మంచి రిటర్న్స్ చూడొచ్చు మనం. సో చాలా మంది ట్రేడింగ్ అనగానే మొబైల్స్‌లో గూడా నార్మల్ సైట్‌లలో గూడా ట్రేడింగ్ జేస్తూ ఉంటారు. అంటే వితౌట్ నాలెడ్జ్ అవును. చాలా మంది చేస్తూ ఉంటారు. చాలా లాస్ అవుతూ ఉంటారు మీరన్నట్లు. అసలు ఆ ట్రేడింగ్‌కి అదే విధంగా ఇప్పుడు మెయిన్ స్టాక్ మార్కెట్‌కి అసలు ఏంటి సార్ డిఫరెన్స్? సీ అందరికీ ఏంటంటే షార్ట్ టర్మ్ గెయిన్స్ కావాలి. హ్మ్. ఎవ్వరికీ ఓపిక ఉండదు. సో అందుకనే స్టాక్ మార్కెట్‌లో ఒక సేయింగ్ ఉంటది. స్టాక్ మార్కెట్ అనేది ఒక ప్లేస్. ఓకే. ఎవరైతే ఓపిక లేదో
సో ద స్టాక్ మార్కెట్ ఇస్ అ ప్లేస్ వేర్ మనీ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ ది పీపుల్ హూ డజంట్ హ్యావ్ పేషెన్స్ టు ద పీపుల్ హూ హ్యాస్ ద పేషెన్స్. అంటే ఈ స్టాక్ మార్కెట్ అనే ఒక ప్రదేశంలో ఓపిక లేని వాళ్ళ డబ్బులు ఓపిక ఉన్న వాళ్లకు ట్రాన్స్ఫర్ అవుతాయి అని అర్థం. అది ఇది నేను చెప్పింది కాదు, వారన్ బఫెట్ చెప్పాడు. సో అట్లా ఎవరైతే షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసము వీళ్ళ పీరియడ్ ఎంత ఇన్వెస్ట్మెంట్, ఇవాళ ఇన్వెస్ట్ చేస్తే రేపు పెరగాలి, సాయంత్రం ఇన్వెస్ట్ చేస్తే పొద్దున పెరగాలి, పొద్దున ఇన్వెస్ట్ చేస్తే సాయంత్రం పెరగాలి, ఎంత షార్ట్ టర్మ్ ఉంటుంది. ఇది ఎప్పుడు కరెక్ట్ కాదు, జరగదు కూడా. అది తెలిసి కూడా మళ్ళీ ట్రేడ్ చేస్తుంటారు. అందుకని ఇప్పుడు ఏం చేశారు, ప్రతి ఒక్క ట్రేడింగ్ అకౌంట్లో, డిమాట్ అకౌంట్లో ఓపెన్ చేయగానే పైన డిస్క్లైమర్ వస్తుంది. యాజ్ పర్ సెబీ రిపోర్ట్స్ ప్రతి 10 మంది ట్రేడర్స్లో 9 మంది లాస్ అవుతున్నారని ఒక రిపోర్ట్ వస్తుంటుంది. మనం ఎలాగైతే సిగరెట్ స్మోకింగ్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాస్తుంటుంది, ఆయన చూసి ఆగుతారు ఎవరైనా? ఆగరు కదా. అలాగే ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ మీద అవుట్ ఆఫ్ ఎవ్రీ 10 people 9 people ఆర్ లూజింగ్ ద మనీ అని స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ, డిస్క్లైమర్ ఇచ్చినప్పటికీ జనాలు ట్రేడ్ చేస్తున్నారు, లాస్ అవుతూనే ఉన్నారు. సో ఇట్స్ క్లియర్ రిపోర్ట్స్ ఫ్రమ్ సెబీ. యావరేజ్గా ప్రతి ఒక్క ట్రేడర్ మినిమం 50,000, అంటే చాలా తక్కువ చెప్పేది నేను, ఇంకెక్కువే ఉంటుంది, లాస్ అవుతున్నారు. ప్రతి 10 మందిలో 9 మంది. ఆ లాభం పడే ఒక్కరు కూడా ఈవెన్ బ్యాంక్ ఎఫ్డి కూడా బ్రేక్ చేయట్లేదు. బ్యాంక్ ఎఫ్డి 7% కూడా వాళ్ళు రిటర్న్స్ జనరేట్ చేయలేకపోతున్నారు. 9 మంది మొత్తం లాసు, ఆ ఉన్న ఒక్కరు కూడా బ్యాంక్ ఎఫ్డి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చేయలేకపోతున్నారు. అంటే అంత స్పెక్యులేట్ అయ్యి ఎండ్ ఆఫ్ ద డే ట్యాక్సెస్ పే చేయడమే, అంత ఇంకేం లేదు. సో కనుక ఎప్పటికీ వాళ్ళకు రిటర్న్స్ రావు. అందుకని బెటర్ డోంట్ డూ ఎనీ ట్రేడింగ్. సార్ ఇప్పుడు స్టాక్ మార్కెట్లోకి ఇన్వాల్వ్ అవుదాం అనుకునేవారు, ఐ మీన్ కొత్త వారు ఎవరైనా వద్దాం అనుకునేవారు ఎలాంటి ట్రైనింగ్ తీసుకుంటే బాగుంటుంది సార్? ట్రైనింగ్ అని కాదు, వాళ్ళు మ్యూచువల్ ఫండ్ రూట్స్ ద్వారా వస్తే బెటర్. మ్యూచువల్ ఫండ్స్లో బ్యాలెన్స్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్ ఉంటాయి. వాటిలో ఇన్వెస్ట్ చేసి మూమెంటం ఎలా ఉంటుంది, ఎలా పెరుగుతున్నాయి ఏంటి అర్థం చేసుకొని నెమ్మదిగా వాటితో ట్రావెల్ చేసి అప్పుడు ఈక్విటీ ఫండ్స్, ప్యూర్ ఈక్విటీ ఫండ్స్కి వచ్చి అందులో మార్కెట్స్ అర్థమైన తర్వాత అప్పుడు అవసరమైతే ఫండమెంటల్లీ స్టడీ చేసుకొని కొన్ని షేర్స్ కొనుక్కోవచ్చు. బట్ స్టాక్ మార్కెట్ ఈజ్ ఏ ఫెంటాస్టిక్ వెల్త్ క్రియేషన్ సెగ్మెంట్ ఇది. కానీ దీంట్లో వెల్త్ క్రియేషన్ అనగానే ఫస్ట్ మనం ఇవ్వాల్సింది టైం ఇన్ ద మార్కెట్. టైం ఇస్తేనే ఏ వెల్త్ అయినా క్రియేట్ అవుతుంది. బట్ ఆ టైం అనే ఫ్యాక్టర్ని పక్కన పెట్టి స్టాక్ మార్కెట్ అనగానే ఒక స్పెక్యులేట్ చేసి నేను సంపాదించేస్తాను ఒక పిచ్చి విశ్వాసంతో వచ్చి చేతులు కాచుకోవడం తప్ప ఇంకోట్లేదు. సార్ మీ దగ్గర కూడా ఎంతో మంది ఇలా చెప్పే ఉంటారు. సో మీరు స్టడీ చేసిన కేసుల్లో సో ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ కేస్ అంటే ఏదైనా ఒకటి ఎగ్జాంపుల్ ఏదైనా చెప్తారా సార్? నేను మామూలుగా ఒక 10 years నుంచి ఎస్ఐపి చేసే ప్రతి వాళ్ళు కూడా ఒక 15,000 20,000 అలా ఎస్ఐపి చేసే వాళ్ళందరికీ ఒక 10 సంవత్సరాల తర్వాత మధ్యలో టాప్అప్ చేస్తూ వస్తే 10 సంవత్సరాల ప్రతి ఇన్వెస్టర్ ఐ మేడ్ కరోర్పతి. నేను మొత్తం 3,000 మంది క్లయింట్స్ని హ్యాండిల్ చేస్తాను, 350 కోట్లు అసెట్స్ మేనేజ్ చేస్తాను. అందులో 47 మంది ఆల్రెడీ 1 crore ఇండివిజువల్ అసెట్స్ క్రాస్ అయ్యారు. అంటే 47 కరోర్పతిస్ని తయారు చేశాను లాస్ట్ 10 yearsలో. వీళ్ళంతా కూడా ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేస్తూ ఓపికతోటి వెయిట్ చేస్తూ వాళ్ళ యొక్క వెల్త్ క్రియేట్ అయింది. సో ఓపిక లేకపోయినా, టైం ఇవ్వకుండా వెల్త్ క్రియేట్ కాదు. ఈ వెల్త్ అనేది ఓవర్ నైట్ వచ్చేది కాదు. ఇప్పుడు మనం నార్మల్గా ఒక ల్యాండ్ కొంటాం, ఇల్లు కొంటాం, పొలము, స్థలము, ఇవన్నీ ఓవర్ నైట్ పెరగవు కదా. అలా తరతరాలుగా జనరేషన్స్ టుగెదర్ అలా కొని వదిలేస్తేనే మల్టీపర్పస్గా మల్టీఫోల్డ్గా వెల్త్ క్రియేట్ అయింది. అలా మల్టీఫోల్డ్ వెల్త్ క్రియేట్ కావాలంటే యూ హ్యావ్ టు బీ పేషెన్స్ ఇన్ ద మార్కెట్, స్టే ఇన్ ద మార్కెట్, అంతకని స్పెక్యులేట్ చేయొద్దు. సో అట్లా ఎస్ఐపి దీనికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ మీరు అడిగారు కదా, అది ఎస్ఐపి, స్లీప్ ఇన్ పీస్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. స్లీప్ ఇన్ పీస్ నేను డిఫినేషన్ మార్చామన్నమాట. స్లీప్ ఇన్ పీస్ అంటే మీరు నిశ్చింతగా నిద్రపోవచ్చు. ఎవ్రీ మంత్ ఎస్ఐపి వెళ్తూ ఉంటుంది. 15 సంవత్సరాల పాటు 15,000 కనుక సిప్ చేస్తూ ఉంటే 15% రిటర్న్ వస్తే 1 crore అవుతుంది. ఇంకొంచెం ఫాస్ట్ చేయాలంటే మధ్య టాప్అప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఇట్లా డిప్ అయినప్పుడల్లా. అలా చేస్తూ ఒక 47 మందిని నేను కరోర్పతిని చేసామన్నమాట. సో వాళ్ళందరూ 1 crore పోర్ట్ఫోలియో క్రాస్ అయి ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.